ఈ 5 లక్షణాలు ఉన్న స్త్రీ ఎప్పటికీ సుఖంగా ఉండలేదండి. తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుంది. మరి 5 లక్షణాలు ఏంటో చెప్పనా? నెంబర్ 1, ప్రతి చిన్న విషయానికి కూడా భర్త మీద గొడవ పడుతూ ఉంటుందండి. చిన్న చిన్న గొడవలను కూడా పెద్దగా చేస్తూ ఉంటుంది. దీనివల్ల భర్తని సుఖంగా ఉంచలేదు, తను కూడా హ్యాపీగా ఉండలేదు. ఇక నెంబర్ 2, పుట్టింటిని ఎక్కువగా, అత్తవారింటిని తక్కువగా, ఇలా భేదాలు చూపించే ఆడది ఒకవేళ ఎక్కువే కావచ్చు పుట్టింటోళ్ళు, కానీ ఆ విషయాన్ని అత్తగారింట్లో హైలైట్ చేయటం వల్ల ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి ఈగోలుకు పోయి గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇలా గొడవలు ఎక్కువ కావటం వల్ల ఏమవుతుంది? మన ఆడవాళ్ళే కదా మనశ్శాంతిని కోల్పోయేది. కాబట్టి ఇలాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఇక నెంబర్ 3, భర్త చెప్పినటువంటి పనులను నిర్లక్ష్యం చేయటం. చేద్దాంలే అంటూ నిర్లక్ష్యం చేశారనుకోండి, అక్కడ భర్తకి కోపం వచ్చి భర్త అనే ఈగోని బయటకు తీస్తూ ఉంటాడు. పాపం భర్తలు కొన్ని పనులైతే నిర్లక్ష్యం చేసిన భరిస్తారు, కానీ కొన్ని విషయాలు మాత్రం అస్సలు తట్టుకోలేరండి. కాబట్టి ఎప్పటి పనులు అప్పుడు సవ్యంగా చేస్తూ ఇంటిని చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత మనదే. ఇక నెంబర్ 4, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఆ ఇంటికి కొత్తగా కోడలు వచ్చిందనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు, పడని వాళ్ళు అత్తవారింటి గురించి చెడుగా మీకు సాడీలు చెప్పొచ్చు. పైగా మీ భర్త గురించి కూడా ఎక్కించి వేవో చెప్పొచ్చు. కానీ అవి ఎంతవరకు నిజాలో ఎంతవరకు కట్టుకథలో తెలుసుకోకుండా మీరు అనవసరంగా వాటిని ఇంట్లోకి తీసుకువచ్చి వాళ్ళని అడిగి ఇలాంటి గొడవలు పెట్టుకున్నారనుకోండి, ప్రతి చిన్న విషయం కూడా నెగిటివ్గానే కనిపిస్తుంది, గొడవ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి అవి ఎంతవరకు నిజాలో తెలుసుకొని మాత్రమే మాట్లాడండి. ఇక నెంబర్ 5, మీ ఇంట్లో జరిగినటువంటి గొడవల్ని మీరు కూడా బయటకు చెప్పకండి. బయటకు చెప్పడం వల్ల ఈ గొడవలు సద్దుమనటం కాదండి, గొడవలు ఇంకాస్త పెరుగుతాయి. వాళ్ళు ఏమైనా మీ గొడవలకు పరిష్కారం చెప్తారా? ఈ రోజుల్లో అవతల వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది అంటే చూస్తూ పైశాచిక ఆనందాన్ని పొందే రోజులండి ఇవి. కాబట్టి మీ యొక్క గొడవలను బయటకు చెప్పి మీ యొక్క పరువును బయట పెట్టుకోకండి, మీ యొక్క వీక్నెస్ని, మీ యొక్క కుటుంబ పరువుని బయట పెట్టకండి. కాబట్టి ఈ 5 అలవాట్లు ఉన్న వాళ్ళ ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వీటిని తగ్గించుకుంటేనే మీరు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. ఈ జీవితాన్ని మీరు చేతులారా నాశనం చేసుకోకుండా ఉండాలి అంటే ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా?